ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మనము ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 52 వరకు చదువుకుందాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము నీళ్ళపై మనము ఎలా నడవాలి, హౌ టు బికమ్ ఏ వాటర్ వాకర్. నీళ్ళపై నడిచే వ్యక్తిగా, నీళ్ళపై మనం ఏ రీతిగా మనము నడవాలో, ఎలా ఉంటే మనము నీళ్ళపై నడవగలుగుతాం అనే అంశము ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడనయించున్నాడు. బైబిల్లో ఎంతమంది నీళ్ళపై నడిచినారు? పీటర్ ఒకరు. దానికంటే ముందు ఎవరు నడిచినారు నీళ్ళపై? యేసుక్రీస్తు ప్రభు నీళ్ళపై నడిచినాడు. తర్వాత పీటర్ నడిచినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు మనము కూడా నీళ్ళపై ఎలా నడవాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడనయించున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుంచి 52 వరకు చదువుకుందాం. చదవమ్మా. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చాలండి. చదువుబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ ఎక్కడ కూడా పేతురు నీళ్ళపై నడిచినట్లుగా మనకు కనపడతలేదు కదా. పేతురు నీళ్ళపై నడిచిన అంశాన్ని, నీళ్ళపై నడిచిన ఆ యొక్క సత్యాన్ని మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో ఎక్కడ మనకు కనిపించదు. 4 సువార్తలలో ఈ అంశము మనకు కనిపిస్తుంది. కానీ మరి కేవలము మత్తయి సువార్తలోనే పేతురు నీళ్ళపై ఎలా నడిచినాడో అక్కడ మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే మిగిలిన 3 సువార్తలలో మనకు యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళపై నడిచిన మరి ఆ యొక్క అంశమే మనకు కనపడుతుంది. కానీ పేతురు నడిచినట్లుగా మనకి ఎక్కడ కనిపించదు. మత్తయి సువార్తలోనికి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తుతో పాటు పేతురు కూడా ఎలా నీళ్ళపై నడిచినాడో మనము చూస్తుంటాం. అక్కడ శిష్యులు మొదటిగా ఎందుకు భయపడినారు, దాని తర్వాత ఎలా పేతురు నీళ్ళపై నడిచినాడు, ఈ అంశాలన్నింటినీ కూడా మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయములో 22వ వచనము నుంచి 33వ వచనం వరకు ప్రతి వచనాన్ని మనము గమనిస్తే అక్కడ ఎలా పేతురు నడిచినాడు, ఎలా యేసుక్రీస్తు ప్రభు నడిచినాడు, ఎందుకు వాళ్ళు భయపడాల్సిన అవసరం వచ్చింది అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్క వచనము ద్వారా ఇప్పుడు మనము ధ్యానించున్నాం. 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిస్తే 22వ వచనం మాత్రం చదవండి. ఆ ఒక్క వచనాన్ని చదువుదాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. చాలండి. వెంటనే ఆయన శిష్యులను దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని ఏం చేసినాడు? బలవంతము చేసెను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో మాట్లాడుచుంటున్నాడు. మీరు ఇక్కడ నుంచి అవతల వైపుకు వెళ్ళండి అని అక్కడ బలవంతము చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మనము
నీళ్ళపై నడవాలంటే మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు నీళ్ళపై ఏ విధంగా నడిచినాడు, అదే రీతిగా పేతురు ఏ రీతిగా నీళ్ళపై నడిచినాడు అని అంశాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా నడిచినారు, ఏ రీతిగా వాళ్ళు భయపడ్డారు, ఎందుకు భయపడ్డారు, ఈ అంశాలన్నీ కూడా మనం ఒక్కొక్క వచనములో మనము ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన సత్యాలు అక్కడ మనకు కనపడుచుంటున్నాయి. 22వ వచనములో అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుచుంటున్నాడు. మీరు అవతలి ఒడ్డుకు వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి అని అక్కడ శిష్యులను బలవంతము చేసినట్లుగా మనకు అక్కడ కనపడుచుంటున్నది కదా. మనము అవతలి ఒడ్డుకి వెళ్ళే ప్రయత్నములో మరి శిష్యులు అవతలికి ఒడ్డుకు క్షేమంగా వెళ్ళినారా, వెళ్ళలేదా? మరి అవతలికి ఒడ్డుకు వెళ్ళడానికి, క్షేమంగా వెళ్ళకపోవడానికి గల కారణము, లేకపోతే వాళ్ళు భయపడడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. అయితే అక్కడ మనం గమనించినట్లయితే అవతలి ఒడ్డుకు యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళమని చెప్పిన తర్వాత వాళ్ళు చేయవలసింది ఏంటి? యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడి ఉండాలి కదా. దేవుని మాటకు మనము లోబడి ఉన్నప్పుడు అవతలి ఒడ్డుకి వెళ్ళమంటే వెళ్ళాలి, అంతేగా. మనము అవతలి ఒడ్డుకు వెళ్ళే క్రమములో ఏవైనా శోధనలే కావచ్చు, ఏదైనా బలహీనతలే కావచ్చు, వాటిని మరి ఎలా శిష్యులు ఎదుర్కొన్నారు, ఎలా ఎదుర్కొనలేకపోయినారో ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుచుంటుంది. అపోస్తుల కార్యములు యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ శిష్యులుగా ఉన్నవారు మరి ఆ రాత్రి వేళ అనేక ప్రాంతాల్లో మరి వలలు వేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి ఎక్కడ వలలు వేసినా కానీ చేపలు వారికి పడలేదు. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని త్వరగా తీయండి. యోహాను సువార్త యేసు పిల్లలారా భోజనము చేయుటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని వారిని అడిగెను. అందుకు చాలండి. చేపలు విస్తారముగా పడినందున వారు వలలని లాగలేకపోయినారు, మోయలేకపోయినారు, గుంజలేకపోయినారు. ఇలా అక్కడ మనకు స్పష్టంగా కనపడుతున్నది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన యొక్క మాటకు అక్కడ వాళ్ళు లోబడి అక్కడ వల వేసి అక్కడ విజయాన్ని చూసినట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది కదా. మనము నీళ్ళపై మనము నడిచే ఆత్మీయ జీవితము, నీళ్ళపై నడిచే శక్తి మనకు కావాలంటే, రావాలంటే మనము చేయవలసినది మొట్టమొదటిది ఏంటిది? దేవుని మాటకు మనము లోబడాలి. దేవుని మాటకు లోబడినప్పుడు మనము దేవుని యొక్క విజయాన్ని, దేవుడిచ్చే విజయాన్ని మనము చూడగలుగుతాం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతకు ముందే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వలలు వేసినారు కదా. వలలు వేసిన ఎక్కడ కూడా అక్కడ చేపలు పడలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పాల్సి ఉండే? మేము ఇప్పటిదాకా ఇక్కడనే వేసినాము ప్రభువా, మాకు ఎక్కడ చేపలు పడలేదు, నువ్వు మళ్ళా వేయమంటున్నాము అని ఎదురు చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభుకి. అప్పటిదాకా వేసినారు. అందులో ఒకటి, వాళ్ళకంటే యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా చేపలు పట్టే విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు కదా. యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కడ ఏ రకంగా వేస్తే చేపలు పడతాయి, ఏ సమయానికి చేపలు పడతాయి అని బాగా తెలిసిన వ్యక్తులు వలలు వేసి వేసి అలసిపోయి ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నువ్వు చెప్తే ఇక్కడ పడతాయా అని శిష్యులు ఎదురు చెప్పలేదు. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని యేసు అని కూడా వాళ్ళు గుర్తించలేదు. యేసుక్రీస్తు ప్రభుని యేసు అని కూడా వాళ్ళు గుర్తించకుండానే ఆయన మాటపై విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడి అక్కడ వల వేసి వారు అద్భుతాన్ని చూసినట్లుగా మనకు అక్కడ స్పష్టంగా
కనపడుతుంది. మీరు ఆ అధ్యాయం పైన వచనాలు కింది వచనాలు అన్నీ కూడా తర్వాత మీరు చదువుకుంటే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు యేసు అని గుర్తించకుండానే ఆ సత్యాన్ని, ఆ వాక్కుపై విశ్వాసం ఉంచి ఆ మాటకు లోబడి అక్కడ వలవేసినారు. కనుకనే వాళ్ళు అక్కడ అద్భుతాన్ని చూసినట్లుగా మనకు అక్కడ కనపడుచుంటుంది. మనము దేవుని మాటకు మనము లోబడి ఉన్నప్పుడు మనము నీళ్లపై నడవగలుగుతాం. మనకి ఏ సమస్యలు ఉంటున్నాయో, ఏ బాధలు ఉంటున్నాయో మనము దానికి పరిష్కారము మనము వెతుక్కోవాలంటే, దానికి పరిష్కారము మనము తెలుసుకోవాలంటే దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనము లోబడి దేవుని ఎదుట మనం మోకరిల్లి దేవుని ఎదుట మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని, వాక్కును విడుదల చేస్తాడు. ఆ వాక్యానికి మనం లోబడినప్పుడు ఆ వాక్యము ద్వారా, ఆ వాక్కు ద్వారా మనం బాగుపడతాము. ఆ వాక్కు ద్వారా మన శరీరంలో ఉన్న బలహీనతలన్నిటి నుంచి మనము స్వస్థత పొందుతామని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనము స్వస్థతను ఎక్స్పెక్ట్ చేస్తామో, లేకపోతే ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, అప్పుడే మనము దేవుని యొద్ద నుంచి స్వస్థత పొందుకుంటాము, దేవుని యొద్ద నుంచి విడుదల పొందుకుంటాము, దేవుని యొద్ద నుంచి విజయాన్ని పొందుకుంటాం. దేవుని వాగ్దానానికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి మనం లోబడకపోతే మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేయలేం. విశ్వాసం కలిగి మన ప్రార్థన చేయకపోతే దేవుడిచ్చే అద్భుతాన్ని, దేవుడిచ్చే స్వస్థతని మనము నిరీక్షణ కలిగి ఎదురు చూడలేం. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాలని మనం చూడలేము, సమస్యలపై మనం నడవలేము. ఇక్కడ శిష్యులను వీళ్ళని గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క మాటకు లోబడి ఉంచున్నారు. వారి యొక్క సమస్యకు పరిష్కారము కనుగొన్నారు. ఏం చేసినారు? మొట్టమొదటిగా ఆయన మాటకు లోబడినారు. లోబడగానే వాళ్ళకు ఒక మార్గం దొరికింది. ఇక్కడే వెయ్యాలి వల అనేది వాళ్ళకు. మనం దేవుని మాటకు లోబడగానే మన సమస్యకు పరిష్కారము దేవుడు మనకు చూపిస్తాడు. మనము దేవుని వాక్యానికి, వాగ్దానానికి మనము లోబడగానే మన సమస్యలకు, బంధకాలకు, విడుదలకు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంలో మనము ప్రయాణము చేసినప్పుడు అక్కడ మనం విజయాన్ని మనము చూస్తాం. కనుక మనం ఏమి అనుభవిస్తున్నామో, ఏది దేవుని యొద్ద నుంచి కావాలని ఆశపడుతున్నామో, ఏ అద్భుతాలు కావాలి, ఏ ఆశ్చర్య కార్యాలు కావాలి, ఏ స్వస్థతలు కావాలని మనము ఆశపడుతున్నామో, అప్పుడు అది మనము నెరవేర్చుకోవాలంటే దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనము లోబడినప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గములో మన ప్రయాణం అయినప్పుడు ఆ మార్గములో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము నీళ్లపై నడవగలుగుతాం. హల్లెలూయా. మరి ఇంకొక రెండవది విషయాన్ని మనము చూద్దాం. అదే రకంగా దేవుని మాటకు లోబడి మరొక వ్యక్తులు ఏ విధంగా అద్భుతాన్ని రుచి చూసినారో మనం ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించినట్లయితే మనకు అక్కడ 6 నుంచి 6, 7, 8, 9 త్వరగా తీయండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వరకు చదివితే అక్కడ పౌలు శీలలు మనకు కనపడుతున్నారు. అక్కడ పౌలు శీలలు పరిచర్య నిమిత్తము ప్రార్థన చేస్తుండగా అక్కడ దేవుడు వారికి ఏం బయలుపరిచినాడో, ఏ మార్గాన్ని చూపించినారో అక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. చదవండి ఒకసారి 6వ వచనం నుంచి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోవు త్రోవకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు, రాత్రి సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. చాలండి. మరి పౌలు శీలలు వారి యొక్క సొంత ఆలోచన, సొంత తలంపుల ప్రకారముగా మరి అనేక ప్రాంతాల్లో వాక్యము చెప్పడానికి, పరిచర్య చేయడానికి దేవుడు మరి వాళ్ళు ప్రయత్నము చేస్తుంటున్నప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళి పరిచర్య చేయకుండా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినట్లుగా
మనం అక్కడ చూస్తుంటున్నాం. అయితే పౌలుకు ఒక దర్శనము కలిగింది. ఎక్కడ వాక్యము చెప్పాలో, ఎక్కడ పరిచర్య చేయాలో పౌలుకు దర్శనమందు మాసిదోనియా సంఘాన్ని అక్కడ చూపించినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆ 16వ అధ్యాయం అంతా కూడా చదివితే మరి ఆ మాసిదోనియా సంఘములో పౌలు శీలలు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తుంటున్నప్పుడు అక్కడ 18వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. అక్కడ ఒక స్త్రీ దయ్యము పట్టి సోద చెప్పుతున్నదంట. సోద అంటే తెలుసు కదా, జాతకాలు చెప్తున్నదంట. ఆ జాతకాలు సోద చెప్పడం ద్వారా వచ్చే డబ్బు ద్వారా అక్కడ కొంతమంది పోషింపబడుతున్నారంట. అయితే ఆ స్త్రీని కొంతమంది అధికారులు ఆమెను సోద చెప్పి నువ్వు డబ్బు సంపాదించుకొని రమ్మని అక్కడికి పంపించినట్లుగా అక్కడ మనము చూస్తున్నాం. అప్పుడు పౌలు శీలలు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసి ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆమెను ఆ దురాత్మ దయ్యము విడిచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇది గమనించిన ఆ అధికారులు, నువ్వు మా రాబడిని పోగొట్టినావు, ఇప్పుడు సోద చెప్పకుండా చేసినావు అని పౌలు శీలలను బంధించి అక్కడ చెరసాలలో వేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే దేవుడు పంపించిన ప్రదేశానికే పౌలు శీలలు వెళ్ళినారు కదా, మాసిదోనియా సంఘానికి వెళ్ళినారు. దేవుడు చూపిన మార్గంలోనే వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాము. అయినా కానీ వాళ్ళు చెరసాలలో ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. అయితే దేవుడు చూపించిన ప్రదేశానికే వెళ్ళినాము, దేవుడు చూపించిన మార్గంలోనే వెళ్ళినాము, మాకు శోధనలు వచ్చినాయి అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినాడా? అయినా మాకు బలహీనతలు వచ్చినాయి అంటే దేవుడు మా కుటుంబాన్ని విడిచిపెట్టిండో ఏమో, ఆ దేవుడు మా పిల్లల్ని విడిచిపెట్టిండో ఏమో, దేవుడు మా భర్తలను విడిచిపెట్టిండో ఏమో, దేవుడు మా ప్రార్థనను ఆలకించలేడో ఏమో, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తలేడేమో అని మనము అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యానుసారంగా మన ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచి మనము జీవిస్తున్నప్పుడు, మన జీవిస్తున్న జీవన విధానంలో మనకు శోధనలు ఎదురైనప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటాము? కామన్గా దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినాడు, దేవుడు మా ప్రార్థనను ఆలకిస్తలేడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ పౌలు శీలలు కూడా దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళి పరిచర్య చేస్తుంటున్నారు. మరి పౌలు శీలలు చెరసాలలో వేయబడినారు. అప్పుడు పౌలు శీలలు ఏం చేసినారు? యేసయ్యపై నిందలు మోపినారా? యేసయ్యపై అపనిందలు వేసినారా? 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనాన్ని చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలండి. అక్కడ చెరసాలలో వేయబడిన కానీ పౌలు శీలలు ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతి కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధించినారే తప్ప మాకెందుకు వచ్చింది జైలు శిక్ష? నువ్వు చూపించిన ప్రదేశానికి వెళ్ళినాము కదా, నువ్వు చెప్పినట్లే మేము విన్నాము కదా అని సనగలేదు, కునగలేదు, దేవునిపై నిందలేయలేదు, దేవునికి ప్రార్థన చేసినారు. అక్కడ ఖైదీలు వారు చేసిన ప్రార్థన విన్నారు, వారు పాడిన పాటలు విన్నారు. అక్కడ దాని కింది వచనాలలో మనం గమనిస్తే అద్భుతము జరిగింది. అక్కడ జైలరు రక్షింపబడ్డాడు. 31వ వచనంలో అక్కడ జైలరు కుటుంబము రక్షింపబడ్డది. దురాత్మ పట్టిన ఒక స్త్రీ దయ్యము నుంచి విడుదల పొందింది, దురాత్మ నుంచి విడుదల పొందింది. దేవుడు అద్భుతాలు జరిగించడానికి, దేవుడు మహత్తరకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన మార్గములో మన ప్రయాణము చేస్తుంటే అవి ఆ ఆశీర్వాదాలు, అద్భుతాలు మనం పొందుకోకుండా ఒకవేళ అపవాది అడ్డుపడుతుందో ఏమో, నువ్వు స్థిరమైన విశ్వాసములో నిలబడి నువ్వు దాన్ని ఎదిరించగలిగినట్లయితే మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, మన కొరకు దాచి ఉంచిన అద్భుత కార్యాలని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కనుక మనం నీళ్ళపై నడవాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది దేవుని మాటకు మనం లోబడి మనం జీవించగలిగినప్పుడు మన సమస్యలకు, మన బలహీనతలకు మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఆ మార్గములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ మార్గములో శోధనలు వచ్చినా, ఆ మార్గములో అపవాది అడ్డుపడినా కానీ
మనకు దేవుడు తోడుగా ఉండి మనకు విజయాన్ని ఇస్తాడు. మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, అద్భుతాలనే మనం పొందుకోగలుగుతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఆయన మాటకు లోబడి జీవిస్తుంటున్నామా? ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచి మనం జీవిస్తుంటున్నామా? ఆయన మార్గములో మనం ప్రయాణము చేస్తుంటున్నప్పుడు శోధనలు వస్తే, బలహీనతలు వస్తే మరలా పడిపోయిన జీవితంలోనికి, పాత జీవితంలోనికి వెళుతున్నామా? దేవుని సహాయం పొందుకొని విజయం పొందుకునే వారిగా మనం ఈ లోకములో జీవిస్తుంటున్నామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ అద్భుతమైన సత్యము మనకు కనపడుతుంది. మనం అనుకుంటాం మన ఆలోచనలు, మన తలంపుల చేత మన కుటుంబాన్ని మనము కట్టుకోవచ్చు అని మనం అనుకుంటాం. మన జ్ఞానము చేత దేవుని యొద్ద నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. మన సొంత నీతిపై, సొంత మాటలపై, సొంత జ్ఞానంపై మనం ఆధారపడినప్పుడు దేవుని యొద్ద నుంచి అద్భుతాలు మనము చూడలేం. మన సొంత జ్ఞానంపై మనం ఆధారపడినప్పుడు పేతురు నీళ్లపై నడిచినట్లుగా మనము నడవలేం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాన్ని చదువుదాం త్వరగా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళము చేస్తాడు. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా మనము దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని మాటపై ఆధారపడినప్పుడు, దేవుని వాగ్దానాలపై మనం ఆధారపడినప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు. ఆ మార్గములో మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవిస్తుంటున్నామా? లేకపోతే దేవునిపై ఆధారపడి దేవుని మాటకు లోబడి మనం జీవిస్తుంటున్నామా? ఎలా మనం జీవిస్తుంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అదే 4వ అధ్యాయం 20వ వచనములో మనం గమనిస్తాం. అక్కడ 4వ అధ్యాయము 26వ వచనములో కూడా అద్భుతమైన సత్యం మనకు కనపడుతుంది. దాని పక్కనే ఉంటుంది 4వ అధ్యాయం. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చాలండి. మన త్రోవలు, మార్గములు దేవుడే సరళము చేసి ఆ మార్గములన్నింటిలో విజయాన్ని ఇచ్చి మనల్ని స్థిరపరిచేవాడై ఉంటున్నాడు. మనం పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయనను వెతకగలుగుతున్నామా? ఇర్మియా 29:13వ వచనంలో మనకు కనపడుతుంది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నన్ను ఎవరైతే వెతుకుతారో వాళ్ళకు నేను. ఒకసారి చదువుదాం ఆ వచనాన్ని, త్వరగా తీయండి. 13, ఇర్మియా 29:13. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొందురు. మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను వెదికినప్పుడు ఆయనను కనుగొనగలుగుతాము. అప్పుడు ఆయన మాటకు లోబడతాము. అప్పుడు ఆయన మాటకు మనం లోబడినప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేసి మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గములో మనకు శోధనలు ఎదురొచ్చినా, అపవాది అడ్డు వచ్చినా కానీ మనకు తోడుగా ఉండి మనకు విజయాన్ని ఇచ్చి మన కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఆయన మాటకు లోబడి జీవిస్తుంటున్నామా? ఇక్కడ మనం 14వ అధ్యాయంలో మనం గమనిస్తే మీరు అద్దరికి వెళ్ళండి అని ఆ శిష్యులను బలవంతము చేసినట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి అద్దరికి వెళ్ళిన వ్యక్తులు మరి గాలి తుఫాను వచ్చినప్పుడు ఎందుకు భయపడిపోయి ఇచ్చినారు? దానికి గల 14వ అధ్యాయము 29వ వచనములో మనం గమనించినట్లయితే మరి అక్కడ మొదటిగా భయపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. భయపడినప్పుడు మరి వాళ్ళు భయపడడానికి గల కారణం ఏంటంటే దేవుడు అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు దానికంటే ముందుగా చేసిన అద్భుతాలను వాళ్ళు చూడలేకపోయినారు. దానికి యేసుక్రీస్తు ప్రభు చేసిన 5 రొట్టెలు 2 చేపలు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూడలేకపోయినారు. దేవుని మాటకు లోబడలేదు కనుకనే కలవరము వారిలోనికి మరి వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. వారు దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనములో మనం గమనిస్తాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను.
చాలండి. అక్కడ మళ్ళా ఆ యొక్క మధ్య వచనాలన్నీ కూడా మనం గమనిస్తే మరి అద్దరికి వెళ్ళినారు, కానీ అక్కడ గాలి తుఫాను అవన్నీ రాగానే మరి అక్కడ వాళ్ళు భయపడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి మనం ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడకుండా మనము జీవిస్తుంటామో శోధనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం భయపడిపోతుంటాం. కానీ మరలా అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ రాగానే మరలా వారి యేసు వైపు చూసినట్లుగా మనము చూస్తుంటున్నాం. యేసు వైపు చూడగానే మరి మిగతా శిష్యులందరూ కూడా ఆ బోట్లోనే ఉన్నారు, కానీ పేతురు మాత్రమో ఏం చేసినాడు, నేను కూడా నీళ్ళపై నడుస్తాను అని మరి ఆ బోటు దిగి బయటికి అడుగు పెట్టినట్లుగా మనము చూస్తుంటున్నాం. మనము మన సమస్యల నుంచి, మన బలహీనతల నుంచి, మన బంధకాల నుంచి మనం బయటపడాలంటే మనము వాటి నుంచి మనము ఒక అడుగు ముందుకు వేయాలి. విశ్వాసంలో మనం ఒక అడుగు ముందుకు, విశ్వాసం ద్వారా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడై ఉంటున్నాడు. మొట్టమొదటి దేవుని మాటకు, వాగ్దానాలకి మనం లోబడి జీవించాలి. రెండవది ఒక అడుగు విశ్వాసము ద్వారా మనము ముందుకు వేయాలి. మరి అక్కడ పేతురు, నేను కూడా నీళ్ళపై నడుస్తాను, నేను కూడా శోధనలపై నడుస్తాను, నేను కూడా బలహీనతలపై నడుస్తాను, నేను కూడా దురాత్మలపై నడుస్తాను, నేను కూడా ప్రతి శోధనలను లయపరుస్తాను, నేను కూడా ప్రతి విధమైన వాటిని అణగద్రొక్కి వాటిపై నా కాళ్ళను మోపుతాను అని మరి పేతురు, అవన్నీ అక్కడ వ్రాయబడి లేదు, కానీ మరి పేతురు నేను కూడా నీళ్ళపై నడుస్తాను అంటున్నాడు. ఈరోజు మనం గాలి, మరి అక్కడ గాలి దుమారం కానీ లేకపోతే శోధన వచ్చింది అని మనం భయపడుతూ కూర్చొని ఉంటున్నామా? నేను కూడా విశ్వాసము ద్వారా ఒక అడుగు ముందుకు వేస్తాను, నేను కూడా నీళ్ళపై నడుస్తానని మనం చెప్పగలుగుతున్నామా? ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, ఎప్పుడైతే దేవునిపై మనం ఆధారపడతామో, అక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభుపై ఆధారపడ్డాడు. నేను కూడా నీళ్ళపై నడుస్తానని మరి యేసుతో చెప్పి, యేసు అప్పుడు ఏమని సమాధానం చెప్పినాడు? యేసు, వద్దు, నువ్వు నడవకు, నేనెంటే నడుస్తున్నా, నువ్వు కూడా నడవకు అని అన్నాడా? ఏమన్నాడు? 28వ వచనం, పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. చాలండి. యేసుక్రీస్తు రమ్మనగానే అక్కడ మరి పేతురు ఆ బోట్లో నుంచి, ఆ షిప్లో నుంచి ఒక అడుగు బయటికి వేసినట్లుగా మనము చూస్తుంటున్నాం. మనము కూడా దేవుని మాటకు లోబడి మరి దేవుడు చూపించిన మార్గంలో విశ్వాసము ద్వారా ఒక అడుగు మనం ముందుకేసి నడవడానికి ప్రయత్నం చేయాలి. మనం నీళ్ళపై నడవాలంటే దేవుని మాటకు లోబడాలి. రెండవది, మనము ఒక అడుగు విశ్వాసము ద్వారా మనం అడుగు వేసినప్పుడు మనము నీళ్ళపై మనము నడవగలుగుతాం. అయితే మరి పేతురు ఒక అడుగు బయటికి వేయగానే నీళ్ళపై నడిచినాడా, మునిగిపోయినాడా? చదవండి కింది వచనాలు. గాలిని చూచి భయపడి మునిగిపోగసాగెను. చాలండి. ఎప్పుడైతే మరి ఒక అడుగు ముందుకు వేసినాడో ఆ గాలిని చూచి మరి మునిగిపోసాగినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది, పేతురు విశ్వాసం ద్వారా ఒక అడుగు వేసినాడు, కానీ మరలా శోధన రాగానే పడిపోయినట్లుగా మనము చూస్తున్నాం. దీనికి అంతటి కారణం ఏంటంటే దేవుని మాటకు, దేవుని మాటలో ఉన్న శక్తిని వారు గుర్తించలేకపోయినారు. దేవుని మాటకు పూర్తిగా లోబడలేకపోయినారు. అప్పుడే విశ్వాసము, అప్పుడే అవిశ్వాసము, అప్పుడే విశ్వాసములో ఒక అడుగు ముందుకు వేయడము, అప్పుడే అవిశ్వాసములో వెనకడుగు వేస్తున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే శోధనలు రాగానే మనం అందరము కూడా అవిశ్వాసంలోనికి మునిగిపోచుంటున్నాం. మరి శోధనలు 1 కొరింథీ 10:13 వచనములో మనం గమనిస్తే, మీకు శోధనలు వస్తాయి, కానీ అవి మీరు భరించలేనంతగా మీకు శోధనలు రావు అని అక్కడ మాట్లాడుచుంటున్నాడు. యోహాను సువార్త 16:33 వచనములో మనం గమనిస్తే, లోకములో శోధనలు వస్తాయి, కానీ నేను లోకాన్ని జయించినాను, నేను మీకు తోడుగా ఉండి మీకు విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుచుంటున్నాడు. మరి పేతురు ఆ గాలి వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు మునిగిపోసాగిండు. కానీ పేతురు చేయవలసిన పని ఏంటి?
దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మరి దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించగలిగినట్లయితే ఆ గాలిని గద్దించేవాడు. హల్లెలూయా. మరి మూడవది, నువ్వు ఒక అడుగు ముందుకు వేసి నీళ్ళలో నడవడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు, నీకు శోధనలు ఎదురైనప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించాలి. దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించగలుగుతామో మనము కూడా నీళ్లపై నడవగలుగుతాం. పేతురు మునిగిపోయినట్లుగా మనము మునిగిపోకూడదు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే పేతురు మునిగిపోతున్నానని గుర్తెరిగినాడో మరలా దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనకు రెండవది ఏమి కావాలి? మన సమస్యల్లో నుంచి, ఆ బోట్లో నుంచి ఒక అడుగు విశ్వాసము ద్వారా ముందుకు వేయాలి. మొట్టమొదటిది ఏంటిది? దేవుని వాక్యానికి మనం లోబడి జీవించాలి. ఆయన చూపిన మార్గములో మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు శోధనలు వచ్చినా కానీ, ఏదొచ్చినా కానీ భయపడకుండా దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించగలిగినప్పుడు మనము కూడా నీళ్లపై మనము నడుస్తాం. మూడవది, దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగిస్తాము దేవుడిచ్చిన అధికారాన్ని? దేవుని మాటలలో శక్తి ఉందని మనం గ్రహించగలిగినప్పుడు దేవుని అధికారాన్ని మనం ఉపయోగించగలుగుతాం. సామెతలు 18:21 మనం గమనిస్తే ఏంటంట? జీవ మరణములు మీ నాలుక వశము, మీరు ఏది పలుకుతారో నోటు నుంచి మీ మాటలలో శక్తి ఉన్నది. దేవుడు మనకు ఆ అధికారం ఇచ్చినాడు. దేవుడు తన వాక్కును విడుదల చేసి అద్భుతాలు జరిగించినాడు. దేవుడు తన వాక్కును విడుదల చేసి చనిపోయిన లాజరును లేపినాడు. దేవుడు తన వాక్కును విడుదల చేసి ఆకాశమును, భూమిని సృష్టించినాడు. దేవుడు మనకు కూడా అదే అధికారమునిచ్చినాడు. మన వాక్కు, మన జీవ మరణములో మన నాలుక వశం అంట. ఒకసారి చదువుదాం. అది 18:21. మన మాటలపై దేవుడిచ్చిన అధికారాన్ని మన శోధనలపై ఉపయోగించగలుగుతున్నామా? మనకు గాలి ఎదురైందేమో, మనకు అనారోగ్యం ఎదురైందేమో, మనకు బలహీనతలు ఎదురైందేమో, మనల్ని నీళ్ళపై నడవకుండా చేస్తుందో ఏమో. చాలండి. జీవ మరణములో మీ నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము పొందుదురంట. మీకు మరణము కావాలంటే మీకు మరణమే ఫలం పొందుతారు. మీకు జీవము కావాలంటే మీరు జీవ ఫలమే పొందుతారు. అంటే దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించి నువ్వు ఆ శోధనలు ఎదిరించగలిగితే నువ్వు విజయాన్ని పొందుతావు, నీళ్లపై నడవగలుగుతావు. నువ్వు నీళ్లపై నడవడానికి ఒక అడుగు ముందుకు వేసినావు. నీకు గాలి ఎదురైందేమో, బలహీనత ఎదురైందేమో, అనేకమైన శోధనలు ఎదురైనా ఏమో, దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించి ఆ గాలిని నువ్వు గద్దించగలిగితే నువ్వు నీళ్లపై ఆరాంసే నడవగలుగుతాం. నీళ్లపై మనం చక్కగా నడవగలుగుతాం. ఈరోజు మనం నీళ్లపై నడవడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నామేమో, లేకపోతే నీళ్లపై నడవడానికి కూడా ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నామేమో. నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు ఒక అడుగు వేసినట్లయితే, నీకు గాలి ఎదురైనప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించగలిగినట్లయితే గాలిని గద్దించగలుగుతావు, నీళ్లపై నడవగలుగుతావు. హల్లెలూయా. మరి ఇక్కడ మార్కు సువార్త 11:20 మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు 11వ అధ్యాయం అంతా కూడా చదివితే అక్కడ ఒక ఉపమానము, అక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతము, ఆశ్చర్య కార్యాలు మనకు అక్కడ కనపడుతుంటాయి. 11:20 గమనిస్తే అక్కడ అంజూరపు చెట్టును అక్కడ శపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. తినడానికి ఆకలి అయినప్పుడు ఆ చెట్ల కొమ్మలను వెతికినప్పుడు అది ఫలించకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క చెట్టును శపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. 20 చదువుదాం. ప్రొద్దున వారు తిరిగి చూడగా మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాడు. చాలండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు శపించిన చెట్టు ఎండిపోయినట్లుగా చూస్తుంటున్నాం. సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు శపించిండు. మరలా 24 hours తర్వాత ఉదయకాల సమయంలో ఏ రీతిగా ఎండిపోయిందంట చెట్టు? వేళ్ళు మొదలుకొని చివరి వరకు కూడా
ఎండిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని మాటలలో ఉన్న శక్తి అక్కడ మనకు కనపడుతుంది. పేతురు దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి, ఎప్పుడు కూడా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యే వ్యక్తి పేతురు. అందుకనే పేతురు ఆశ్చర్యపోయినాడు. యేసు బోధ కూడా, అరే వేళ్ళు మొదలుకొని చివరి వరకు ఎండిపోయింది చెట్టు అని యేసుతో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ మనం గమనించవలసింది, దేవుని మాటలలో ఎంత శక్తి ఉందో గమనించాలి. వేళ్ళు మొదలుకొని కూకటేళ్ల వరకు ఆ చెట్టు ఎండిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీ జీవితంలో బలహీనత ఉందేమో, నీ జీవితంలో శోధనలో ఉన్నాయేమో, నీకు దేవుడిచ్చిన అధికారమును బట్టి నువ్వు ఆ రోగమును గద్దించగలిగినట్లయితే, ఆ గాలిని గద్దించగలిగినట్లయితే, రోగము కూకటి ఏళ్ల నుంచి చివరి వరకు ఎండిపోతుంది. అలాంటి అధికారమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. 24 అవర్స్లో కూకటి వేళ్ళ నుంచి చివరి వరకు చెట్టు ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 24 అవర్స్ పట్టింది ఆ చెట్టు ఎండిపోవడానికి. లేకపోతే కొన్నిసార్లు ఇమ్మీడియట్లీ మత్తయి సువార్తలో సేమ్ మనకు ఆ అంజూరపు చెట్టు గురించి ఉంటుంది. అక్కడ ఇమ్మీడియట్లీ చనిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. రెండు కూడా సత్యమే. ఒక్కొక్కసారి నీ రోగం నుంచి విడుదల పొందడానికి 24 అవర్స్ టైం పడుతుందేమో, వారం రోజుల టైం పడుతుందేమో, కానీ దేవుని మాటలలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించగలిగినట్లయితే వేళ్ళు మొదలుకొని ఇంకెక్కడ నీకు శరీరంలో ఎలాంటి అనారోగ్యము వేళ్ళ నుంచి కూడా ఎండిపోచేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుడిచ్చిన అధికారాన్ని, జీవ మరణములు నీ నాలుక వశము, ఆ అధికారాన్ని ఉపయోగించి నీలో ఉన్న రోగాన్ని నువ్వు గద్దించగలిగినట్లయితే వేళ్ళు మొదలుకొని చివరి వరకు కూడా ఎండిపోతుంది. అలాంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. మనం ఆ శక్తిని మనం గుర్తించగలిగి ఆ శక్తిని ఉపయోగించగలిగినట్లయితే, ఆయన నామములో మనం ఆ శక్తిని ఉపయోగించగలిగినప్పుడు మనము కూడా నీళ్లపై నడవగలుగుతాం. రెండవది, మనము దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించగలిగినప్పుడు మనము నీళ్లపై నడుస్తామని దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అపవాదికి మనల్ని మోసము చేయడమే దాని బలము తప్ప దానికి ఎలాంటి బలము లేదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అపవాది శోధించినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 4వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ వెంటనే కొద్ది రోజుల తర్వాత ఆ అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయెను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మచేత నింపబడి అనేక కార్యాలు అక్కడ జరిగించినట్లుగా మనము చూస్తుంటున్నాం. నీకు శోధనలు వచ్చినాయని, నీకు గాలి ఎదురైందని నువ్వు మునిగిపోవడానికి సిద్ధపడ్డావేమో, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించగలిగినట్లయితే ఆ గాలి నీ యొద్ద నుంచి వెళ్ళిపోతుంది. దేవుని అభిషేక ఆత్మచేత నువ్వు నింపబడతావు. దేవుని అధికారాన్ని నువ్వు గుర్తించగలిగి నువ్వు గాలిని గద్దించినట్లయితే దేవుడు మనకు దాచిచ్చిన అద్భుతములు, ఆశ్చర్య కార్యాలని మనం పొందుకోగలుగుతాము. నీళ్లపై మనము నడవగలుగుతాం. చదువుతారు ఒకసారి 4:3 వచనము, 4:13 వచనము. ప్రతి శోధనను ముగించి చాలండి. ప్రతి శోధనను ముగించి ఆయనని విడిచి వెళ్ళిపోతుంది. దానికి ఒక లిమిటే ఉంటుంది. ఎక్కువ కాలం నీతోటి ఉండడానికి ఏమీ రాదు. నువ్వు గట్టిగా విశ్వాసములో నిలబడగలిగినట్లయితే, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించగలిగినట్లయితే అది మనల్ని విడిచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. 14వ వచనములో అప్పుడు దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు మనం నీళ్లపై నడవడానికి ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతున్నామా? దేవుని మాటకు లోబడి ఆయన మార్గములో మనం నడవడానికి ఇష్టపడుచుంటున్నామా? దేవుని చూపిన మార్గంలో మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు గాలి ఎదురైందేమో, శోధన ఎదురైందేమో, బలహీనత ఎదురైందేమో, దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించి దాన్ని గద్దించగలుగుతున్నామా? అప్పుడు మనము నీళ్లపై నడవగలుగుతాం. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మన విశ్వాసం ద్వారా ఒక అడుగు ముందుకేసి, మూడవది దేవుని అధికారాన్ని మనం ఉపయోగించగలిగినప్పుడు మనము నీళ్లపై మనం నడవగలుగుతాం. 4వది, మరి పేతురు ఎలా రిటర్న్ నీళ్లపై నడిచినాడు? 14వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించినట్లయితే, పేతురు నీళ్లపై మునుగుతున్నాడనే విషయాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ దేవుని సహాయము కోరి మరలా లేచి
దేవునితో పాటు బోట్లోకి నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు శోధనలు వచ్చినాయని భయపడిపోయి, బలహీనతలు వచ్చినాయని భయపడిపోయి, గాలికి ధూళికి పిచాచికి భయపడిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి మరలా చీకటిలో కలిసిపోయేవారు, లోకములో కలిసిపోయేవారు ఎంతోమంది కనపడుచుంటున్నారు. చెట్లకు, పుట్టలకు, గుట్టలకు పై ఆధారపడే వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. దేవునిపై ఆధారపడకుండా, దేవుడు చూపిన మార్గంలో నడవకుండా, దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించకుండా మనుషులపై ఆధారపడి, మనుషులు చెప్పే మాటలపై, లోకానుసారంగా మాట్లాడే వారి మాటలపై ఆధారపడి జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఎంతో మంది కనపడుచుంటున్నారు. అంటే వాళ్ళు మునగడానికే సిద్ధపడిపోయి ఉంటున్నారు. ఎదురుగుండా దేవుడు కనపడతలేడు, ఎదురుగుండా దేవుని వాగ్దానం కనపడతలేడు, ఎదురుగుండా నీకు యేసయ్య కనపడతలేడు. కనుకనే వాళ్ళు మునిగిపోతుంటున్నారు. మనము చాలా మందిని మనం చూస్తుంటాం. కుటుంబములు శోధన రాగానే, కుటుంబములు బలహీనత రాగానే యేసయ్యను విడిచిపెట్టిన వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. నీకు గాలి ఎదురైందని పేతురు విడిచిపెట్టలేదు. గాలి ఎదురైందని, భయం జ్వరబడిందని పేతురు మునిగిపోవడానికి సిద్ధపడలేడు. నన్ను రక్షించవా ప్రభువా అని కేకలు వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నువ్వు మునిగిపోతున్నావేమో, ఈరోజు నువ్వు శోధనలో మునిగిపోయి ఉన్నావేమో, ఈరోజు నువ్వు బలహీనతలో మునిగిపోయి ఉన్నావేమో. నువ్వు ఒక్కసారి నువ్వు కేకలు వేసి ఆయన వైపు చూసినట్లయితే నిన్ను పైకి లేపి నిన్ను కూడా నీళ్ళపై నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడుతున్నావా? నువ్వు ఆయనపై విశ్వాసం ఉంచి ఒక అడుగు వేయగలుగుతున్నావా? నువ్వు ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించగలుగుతున్నావా? నువ్వు ఆయనపై ఆధారపడి జీవించగలుగుతున్నావా? అప్పుడు నిన్ను ఆయనతో పాటు నీళ్ళపై నడిపించగలుగుతాడు. ఈరోజు మనలందరినీ నీళ్ళపై నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించగలిగినట్లయితే, విశ్వాసం ద్వారా ఒక అడుగు మనం ముందుకు వేసినట్లయితే, మనం గాలి వచ్చినా, ధూళి వచ్చినా, బలహీనతలు వచ్చినా మనం భయపడకుండా ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించగలిగినట్లయితే ఆయనతో పాటు మనము నీళ్లపై నడవగలుగుతాము. హల్లెలూయా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 14:30 వచనాన్ని చదువుదాం త్వరగా. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. చాలండి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు చాలా మంది వాళ్ళు మునిగిపోతున్నామని కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నారు. పేతురు ఎందుకు గ్రహించగలిగినాడంటే, దేవుని వాగ్దానము చేయబడిన, దేవుని ఆత్మచేత నింపబడినాడు, దేవుని పై నింపబడినాడు కనుకనే దేవునిపై ఆధారపడగలిగినాడు. రక్షణ అనేది అందుకనే చాలా 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 ప్రాముఖ్యం. మనము క్రీస్తుని గురించిన సువార్త విని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 నేను పోయిన వారం చదివించినాను. క్రీస్తుని గురించిన సువార్తను విని వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ఎప్పుడైతే ముద్రింపబడతామో అప్పుడు మనం ఆయన మార్గములో మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా శోధనలు వచ్చినా, బలహీనతలు వచ్చినా తిరిగి మన ఆత్మ, తిరిగి మన ప్రాణము, తిరిగి మన ఆలోచన తలంపులు దేవుని వైపే వెళుతాయి. దేవునిపై మనం ఆధారపడి జీవించుతాము. అప్పుడు దేవునితో పాటు నీళ్ళపై మనం నడవగలుగుతాం. మన రక్షణ, మన పుట్టుక ఏ రీతిగా ఉన్నదనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ పేతురు తిరిగి మరలా యేసు వైపు తిరగడానికి గల కారణము దేవుని ఆత్మచేత నింపబడి ఉంటున్నాడు. ఈరోజు మనము వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడినట్లయితే, నువ్వు ప్రయాణము చేసే మార్గములో ఒకవేళ తప్పిపోతున్నావేమో, మునిగిపోతున్నావేమో, శోధనలకు భయపడిపోయి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతుంటున్నావేమో, నీలో ఉన్న ఆత్మ నిన్ను గద్దిస్తుంటుంది. అంతరాత్మ తిరిగి నువ్వు మరలా కేకలు వేసినట్లయితే, తిరిగి మరలా నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నిన్ను పైకి లేపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అదే 14:32-33 చదువుదాం త్వరగా. వెంటనే యేసు చెయ్యి చాపి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. చాలండి.
అప్పుడు కేకలు వేసినప్పుడు పేతురుతో ఎమ్మటే ఇమ్మీడియట్లీ మరి ఆయన చెయ్యి పట్టి పైకి లాగి, మనము అక్కడ ఒకసారి ఆ దృశ్యాన్ని మనం చూసినట్లయితే మరి చెయ్యి పట్టి పైకి లాగినాక జంపు చేసిరా బోట్లోకి, అక్కడ నుంచి ఎగిరి గంతేసి అందులోకి పోయిరా. ఎలా పోయినారు? మళ్ళా నడుచుకుంటూ వెళ్ళినారు. హల్లెలూయా. ఒక్కసారి ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఒకసారి మీ ఆత్మీయ నేత్రములతో చూడగలిగినట్లయితే అప్పుడు పేతురుతో పాటు యేసుక్రీస్తు ప్రభు నడుస్తుంటున్నాడు. యేసుక్రీస్తుతో పాటు పేతురు కూడా నీళ్ళపై నడుస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన చూపిన మార్గములను ప్రయాణం చేస్తున్నావేమో, నీకు శోధనలు ఎదురైనాయేమో, గాలి ఎదురైందేమో, బలహీనతలు ఎదురైనాయేమో, ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆయన సహాయాన్ని మనం కోరినట్లయితే ఆయనతో పాటు కూడా మనం నీళ్ళపై నడుస్తాం. మనకున్న సమస్యల పరిష్కారం మనం దేవునిలో వెతికినప్పుడు, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా దేవుని ఎదుట మనము మార్గాన్ని కనుగొన్నప్పుడు, ఆ మార్గంలో మనం ప్రయాణము చేయగలిగినప్పుడు, ఆ మార్గంలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, ఆ మార్గంలో దేవుడు మనకు అద్భుతాలు జరిగిస్తాడని నువ్వు విశ్వాసం ఉంచగలిగినప్పుడు నువ్వు అద్భుతాలను చూడగలుగుతావు. యేసయ్యతో పాటు నీళ్ళపై నడవగలుగుతావు. ఈరోజు మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా దేవునిపై ఆధారపడి మన సమస్యలకు పరిష్కారము మార్గాన్ని దేవుని ఎదుట కనుగొని దేవుడు చూపిన మార్గంలో మనం నడుస్తుంటున్నామా? దేవుడు చూపిన మార్గంలో గాలి ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మన విశ్వాసము ద్వారా ముందుకు వెళ్ళి దేవుడు నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడని మనం ఆయనపై విశ్వాసం ఉంచగలుగుతున్నామా? ఆయన మాటకు వాగ్దానానికి మనం లోబడి మనం జీవించగలిగినప్పుడు మనం యేసయ్యతో పాటు మనం నీళ్ళపై నడవగలుగుతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? శోధనలు వచ్చినాయని నీళ్ళలో మునిగిపోయే వారంగా ఉంటున్నామా? దేవుని వాగ్దానానికి, దేవుని వాక్యానికి, మాటకు మనము లోబడకుండా భయపడే వారిగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నామా? ఎలా మనము జీవిస్తుంటున్నాం? మనకున్న సమస్యల నుంచి బయటపడాలి, మనకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి మనము స్వస్థత పొందుకోవాలని ఆశపడుచుంటున్నాం. దానికి దేవుడు చూపే మార్గాన్ని మనం కనుగొనగలుగుతున్నామా? ఆ దేవుడు చూపే మార్గములో కనుగొని ఆ మార్గములో మనం ప్రయాణము చేస్తూ ఆ మార్గములో మనకు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆ మార్గములో మనకు విజయాన్ని ఇస్తాడని విశ్వాసం ఉంచి మనము నిరీక్షణ కలిగి ఎదురు చూడగలుగుతున్నామా? దేవుని సహాయాన్ని మనం కోరుతున్నామా? దేవునిపై మనం ఆధారపడి మనం జీవించగలుగుతున్నామా? అప్పుడు మనము దేవునితో పాటు మనం నీళ్ళపై నడవగలుగుతాం. ఈరోజు మనం ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు నీళ్ళపై నడవాలని ఆశపడుతుంటున్నావా? నీకున్న సమస్యల నుంచి విజయాన్ని పొందుకోవాలని, విడుదల పొందుకోవాలని, నీకున్న బలహీనతల నుంచి విడుదల పొందుకొని యేసయ్యతో పాటు నువ్వు నడవాలని ఆశపడుతున్నావా? దేవుడి ఈరోజు నీ హృదయ వాంఛను తీర్చమని